ఎన్నిమల్ కోసం కూడా క్యూఆర్ కోడ్ అనేది ప్రొవైడ్ చేసి మేము దాన్ని స్కాన్ చేసేసి దానికి సంబంధించిన డాటా వెబ్సైట్ అవుతున్నాం. ఈ సదుపాయాన్ని నియోజకవర్గంకు తెలంగాణ తీసుకున్నప్పుడు థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గృహజ్యోతి పథకానికి సంబంధించి నమస్కారం. ఈ ప్రోగ్రాం కొరకు ఇచ్చేసి వేదికను అలంకరించిన మా ఎమ్మెల్యే గారు మరి రాకేష్ రెడ్డి సార్, తెలంగాణకు సంబంధించిన ఎన్నిమరేటర్ టికెట్కి వచ్చి వివరాలు స్వీకరణ చేయడానికి పట్టిన సమయం తగ్గుతుంది. అదేవిధంగా మీ వివరాలు మీరే ఎంట్రీ చేసుకుని గోప్యత పాటించడానికి కూడా అవకాశం ఉంది. చేపూరు సర్పంచ్ గారు, అలాగే అబ్దాపూర్ సర్పంచ్ గారు, చేపూరు గ్రామ పంచాయతీ నుంచి పత్తూరు అబ్దాల గారు, అబ్దాపూర్ గ్రామ పంచాయతీ నుంచి పక్కిడి కమల గారు. అన్యాయం జరిగిన జాగ్రత్త వహించండి. ఈరోజు ఏదో మీరు ఇబ్బందులు లోనింగ్ చేస్తే మీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. వ్యక్తిగత అధికారులకు నా కుటుంబ సభ్యులుగా చెప్తున్నా, చిన్న చిన్న ప్రవర్తనలు మెక్కుపోయి అవమానకరంగా ప్రవర్తించకండి. ఎదుటి వాళ్ళు కూడా చులకన కాకండి. ఇక ముఖ్యంగా 100 టన్నులు పూర్తి అవసరమైన కోసం 50 నాలుగు కూడా పూర్తి అయ్యేది. ఆ రోడ్డు చెందు లేదు, ఆ రోడ్డు ఇంజనీరింగ్ లేదు, ఆ రోడ్డు టెక్నాలజీ లేదు. ఇది గ్రామీణ ప్రాంతాలలో సామాన్య రైతు కుటుంబాలకు, రైతులకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు చేసిన రోడ్డు. మీరు 20 టన్నులు 30 టన్నుల లక్షల లారీ మీద ఇతర జిల్లాలకు ఇంకా వడ్డీలకు కమర్షియల్కు తీసుకపోయి 100 టన్నుల వల్ల రోడ్డు పాడదని ముఖ్యమంత్రి గారికి చెప్తే రోడ్డు ఎక్కి కొంత పాడు కావచ్చు, ఉన్నాయి కాపాడుకోండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కాబట్టి ఏమైనా పర్యాటకులకు ఇబ్బంది ఉంటే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తాం. ఎన్ఆర్టీఎస్ చెప్తున్నా, నీళ్లు కాపాడుకోవాలి. పోయిన సంవత్సరం నీళ్ళు ఇవ్వడం రావట్లేదు కాబట్టి రోడ్లు ఎంత విలువైన 2 గ్రామాల ప్రజలు సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు, మా దగ్గరికి వచ్చారు. మేము 2 వేలు ఇలా ఊరు మధ్యలో సర్పంచ్ పోయినాం. ఏగా ప్రజలు వచ్చారు, ఎమ్మెల్యే గారు మేము 2 నెలలు ఊళ్ళకి వెళ్ళిపోతాం మేడం. 1 కేవలం వచ్చారు, నేను ఊళ్ళు ఉండలేము 2 నెలలు. ఎందుకు? వాడు ఓడిపోయి గాలికి వేసుకుంటున్నది లారీ. మేము బతకల్లా సావల్లా ఈ ఊళ్ళకి. కాబట్టి 2 వడ్లకు లారీ ఉంటుంది. రైతుల వైపు ఉన్నాడు, రాకేష్ రెడ్డి ప్రజల వైపు ఉన్నాడు, రాకేష్ రెడ్డి ఆర్మూర్ వైపు ఉన్నాడు. కాబట్టి దయచేసి అపోహ తొలగించుకోండి. మీరు ఒక చిన్న ఉదాహరణ, మారాంపల్లి రోడ్డు గౌరవనీయ మంత్రివర్గ సీతక్క గారు 2024లో సంతకం పెట్టారు. రోడ్ శాంక్షన్ చేయడం 2 సంవత్సరాల 5 నెలల నుంచి 52 సార్లు జరిగాడు. ఓన్లీ ఒక గ్రామం రోడ్డు కూడా శాంక్షన్ చేసే పరిస్థితులు ప్రభుత్వం. మన సీతక్క గారికి మళ్ళీ చెప్పడం జరిగింది, అక్క 2.5 సంవత్సరాలు అయింది, మీరు పెట్టిన సంతకం ఎట్టండి లేదన్నా కొద్దిగా ఈసారి ఎట్లానే చేస్తున్నాం. రోడ్డుకు ప్రభుత్వం ఎంత ఇబ్బందికరంగా ఉంది. ఎస్సీ శాతానికి 5 కోట్లు తెచ్చాం రోడ్డు వేయడానికి. ఒక్క కాంట్రాక్టర్ రావాలి. ప్రభుత్వం అడుగుతున్నాం ఏం చేయాలి? గవర్నమెంట్ ఆర్థిక శాఖ మంత్రి అడిగాం, ఒకటే చెప్పి ఉన్న రోడ్డు కూడా కాపాడుకోండి, లేని రోడ్డు కొద్ది రోజుల తర్వాత వస్తాయి, ఉన్న రోడ్డు కాపాడుకోండి.
ఇప్పుడు ఈ నిర్ణయం జరిగిందో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు మేమందరం నిర్ణయం తీసుకొని గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని అడిగినాం ఏం చేయమంటే సమస్య కానీ ఆయన చెప్పాడు రైతులకు ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, గ్రామాలలో రోడ్లు పాడైపోకుండా, రోడ్లు పాడవద్దు, రైతులకు నష్టం జరగదు, రైతులకు సరసమైన ధరకు రావాలి. మూడోది రైతుల పేరు మీద ఇటుక బట్టీలు తీసుకెళ్తున్న 100 టన్నుల లారీలను అరికట్టాలి. ఇది గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం బట్టి లారీ నడుపుతున్నాయి. ఈ నిర్ణయం ఊరికినారు చాలా ఆలోచించినాం. మేము ఒకరోజు 500 లారీ పోతే 5 లారీ 490 లారీలు వింగతి రావాలి. ప్రజాప్రతినిధులు సర్వం కూడా తెలుసుకోవాలి, రాష్ట్ర పరిస్థితి తెలుసుకోవాలి. కాబట్టి దానికి ఆలోచించి గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం గౌరవనీయ సుదర్శన్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గారు ఆలోచన విధానం ప్రకారం పోలీస్ కమిషనర్ అండ్ కలెక్టర్ వాళ్ళు డిసైడ్ చేసిన కార్యక్రమాలు రోడ్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, 5 రాష్ట్రాలు కావచ్చు, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ 45 కోట్లు కావచ్చు, లేదు క్యాన్సర్ అయిన యాక్టివిటీస్ నిధులు కావచ్చు. అంటే ఇవన్నీ ఒక ప్రభుత్వంతో ఏ ప్రభుత్వం ఉన్నా శాసనసభ్యుడు అనేవాడు ఒక ఫ్రెండ్లీ ఉంటే ఎలా ఉంటుంది, ఎలా గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తారనే ఉదాహరణ. రాజకీయ వేదికలు లేదు, రాజకీయ వేదికలు బయట ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో 2 బర్నింగ్ ఇచ్చినాయి. ఇప్పుడు ఒక గ్రామ సర్పంచ్ చెప్పినట్టు బర్నింగ్ ఇచ్చి 2 వడ్ల కొనుగోలుకి నల్ల బట్టి రైతులకు ఎలా తరలించాలి. ఎక్కువ పాల్గొనడం శాసనసభ ఉంది. ప్రభుత్వం అంటే పార్టీలు కాదు, ప్రభుత్వం అంటే ప్రజలు. ఈ ప్రాంతంలో ఉదాహరణకు సుమారు 200 కోట్లు ఇంటిగ్రేటెడ్ ఎంపీగా, అది తెలంగాణలో మొదటి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గౌరవనీయ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఓకే, దానికి ఏదో బాధాంశాలున్నా, ఆదేశాలున్నా మొత్తానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఆర్మోలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే రాజకీయ ఐక్యత అవసరం. మనలో మనకి పోరాడుకొని కొన్ని సంవత్సరం కాపులు వేయడం వల్ల అభివృద్ధి పోదు. ఏదైనా ప్రభుత్వ పథకాలని సరైన వ్యక్తులకు ఇవ్వగలుగుతామా? ఇంతకుముందు ప్రభుత్వం లాగానే ఉన్నోడికి ఇచ్చుకుంటూ పోతే లేనోడు వెనుకబడిపోతాడనే బాధతో మిమ్మల్ని అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బందికరంగా మాట్లాడడం జరిగింది. కానీ చివరికి ప్రత్యేకంగా నన్ను అర్థం చేసుకొని ఆరుమూరు ప్రాంతంలో నిజమైన హక్కులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పోలీసు అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. ఒకప్పుడు నేను ఎమ్మెల్యే కాకముందు ఈ ప్రాంతం అంతా కొద్దిగా అలజడి ఉండేది, ఆందోళన ఉండేది, కక్ష సాధింపు రాజకీయాలు ఉండేది. ఇవన్నీ ఈ 2 సంవత్సరాల నుంచి ఒక సోదర భావం, మనం అందరం ఒకటే, ఆరుమూరు మనది అనే ఒక భావనతో తీసుకొచ్చాం. దాంట్లో ముఖ్యంగా అధికారుల పాత్ర చాలా గొప్పది. కొన్నిసార్లు నేను ఆవేదనతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు, కానీ పేద ప్రజల పట్ల మనం ఏదో ఒకటి చేయాలి. ఈ సమావేశానికి వచ్చిన నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, కౌన్సిలర్లు మరియు ప్రజలు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. సుమారు
2 సంవత్సరాల 5 నెలల నుంచి ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో ముఖ్యంగా అధికారులందరికీ సబ్ కలెక్టర్ గారు మరియు ఏసీపీ పోలీస్ అధికారులు వివిధ రెవెన్యూ అధికారులు హెల్త్ అగ్రికల్చర్